హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ డాబా స్టైల్ పన్నీర్ బుర్జీ అండి. సో చాలా సింపుల్గా అలాగే చాలా క్విక్గా అయిపోతుంది, బట్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దామా? సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన వెంటనే కొన్ని పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవాలండి. అవి కూడా వేసి మరి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ కూడా మరొక కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. సో టమాటోస్ అంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడు టమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యాయి కదండి. ఇది మనం డాబా స్టైల్ అన్నాం కాబట్టి ఇక్కడ బేసన్ యాడ్ చేస్తున్నాము, శనగపిండి యాడ్ చేస్తున్నాము 1 టేబుల్ స్పూన్. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇది వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తే బాగుండదు. కాబట్టి కొంచెం సేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, బేసన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనము ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే పసుపు, ధనియా పౌడర్, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ మసాలాలన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఫైనల్గా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి మరి కొద్దిసేపు అంతా కూడా చక్కగా వేయించుకోవాలి. సో మసాలాలన్నీ బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, కొన్ని మాత్రమే యాడ్ చేసుకొని అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. దీనివల్ల టెక్స్చర్ అనేది బాగుంటుంది. అలాగే ఇప్పుడు పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ని ఇక్కడ గ్రేట్ చేసుకోవటం లేదు. గ్రేట్ చేసుకోవడం వల్ల చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఫింగర్ టిప్స్తోనే మనం ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. సో పన్నీర్ని అంతా కూడా ఇలా స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. సో ఇప్పుడు మసాలాలోకి పన్నీర్ని యాడ్ చేసుకుందామండి. సో అంతా కూడా యాడ్ చేసి ఒకసారి చక్కగా మిక్స్ అయ్యే విధంగా బాగా కొద్దిసేపు వేయించుకోవాలి. సో ఇప్పుడు పన్నీర్ మసాలాలతో బాగా వేగిపోయిందని చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది, అంటే మన పన్నీర్ బుర్జీ అనేది రెడీ అయిందని. సో ఇప్పుడు మనము ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందామండి. సో ఎంతో టేస్ట్ అయినటువంటి పన్నీర్ బుర్జీ రెడీ అయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే ఎంతో టేస్ట్గా కూడా ఉంటుందండి. సో మరి మీకు నచ్చిందా ఈ రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.